శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. కుటుంబంలో ఏ సమస్యకైనా 100% పరిష్కారం. విచ్చేయండి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర రతి ఫైల్ బస్ స్టాండ్ ఎదురుగా సికింద్రాబాద్. సెల్ 9849783528. నమస్తే అండి. నమస్తే. లెన్స్ కార్ట్ వివాదం ఒక్క రోజులోనే 4500 కోట్ల వరకు షేర్లు తగ్గిపోయాయంటూ వార్త. అయితే ఎప్పుడో ఉన్న పేపర్స్ ఇప్పుడు బయటకు వచ్చాయి. దాంట్లో బొట్టు పెట్టుకోకూడదు, తిలకం పెట్టుకోకూడదు లాంటి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి అంటూ. ఏంటి అసలు ఈ వివాదం, ఏం జరిగింది? లెన్స్ కార్ట్ అనేది చాలా పెద్ద వ్యాపార సామ్రాజ్యం. అవును. దేశం మొత్తం కూడా ఎన్నో, నాకు తెలిసి కొన్ని వేల బ్రాంచ్లు వేల బ్రాంచ్లు ఉంటాయి. మన హైదరాబాద్ లోనే ఉంటే పదుల సంఖ్యలో ఉన్నాయి. హైదరాబాద్ లో ఒక 100 బ్రాంచ్లు ఉన్నా ఆశ్చర్యపోవట్లేదు. అయితే ఈ లెన్స్ కార్టులో మరి చిన్న ఉద్యోగాలు కావచ్చు, పెద్ద ఉద్యోగాలు కావచ్చు, కొన్ని వేల ఉద్యోగాలు ఉండుంటాయి. వేలు అనకూడదు, లక్షల ఉద్యోగాలు ఉండుంటాయి. వాళ్ళు షేర్ మార్కెట్లో కూడా ఉన్నారు వాళ్ళు. అయితే వాళ్ళు ఎప్పుడో ఒకసారి అలంకరణ వస్తువులు ఏమీ లేకుండా ఒక ప్రొఫెషనల్ యూనిఫామ్ వేసుకొని ఉండాలి అనేది రూల్స్ కింద పెట్టుకున్నారు ఎప్పుడో. అయితే నిజంగా కూడా ఇప్పుడు కొన్ని చోట్లకి మనం వెళితే యూనిఫామ్లో కనిపిస్తారు కొంతమంది. ఒక డ్రెస్ కోడ్ అనేది ఉంటుంది. ఇప్పుడు బ్యాంక్కి వెళ్తాం, ఐసిఐసిఐ బ్యాంక్కి వెళ్తే వాళ్ళ హోదాలను బట్టి వాళ్ళు ఒక డ్రెస్లో ఉంటారు. వాళ్ళ డ్రెస్ను బట్టి వాళ్ళ హోదా ఏంటో చెప్పొచ్చు. ప్రతి దగ్గర ఉందండి డ్రెస్ కోడ్ ఉంది. అయితే ఈ డ్రెస్ కోడ్ బొట్టు పెట్టుకోవద్దన్నారు అనే దాని దగ్గర కొంతమంది హిందువులు అనకూడదు, హిందుత్వవాదులకి ఇది దొరికింది. మాకు ఇంకేంటి, కోతికి కొబ్బరికాయ దొరికింది. ఇక దాన్ని ఎక్కడేసి కొట్టాలో అక్కడేసి కొడతా ఉన్నారు. దాదాపు ఒక వారం రోజుల నుంచి ఈ వార్త, లెన్స్ కార్ట్ వార్త నడుస్తూ ఉంది. ఇక ఫైనల్కి ఏం జరిగిందంటే, ఇది ఎక్కడ దాకా వెళ్ళిందంటే షేర్ మార్కెట్ దాకా వెళ్ళిపోయింది ఈ వార్త. వెళ్ళిపోయేసరికి దీనిపైన చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. ఏమి బొట్టు కూడా పెట్టుకోవద్దా, తిలకం పెట్టుకోకూడదా, ఏంటి రంగురాళ్ళ ఉంగరాలు పెట్టుకోకూడదా, లేదు అనుకుంటే కాశీదారాలు కట్టుకోకూడదా, ఇట్లా అసలు ఒక పడికట్టు పదాలు వేసుకొని అసలు ఇన్ని నిబంధనల మధ్య మనము హిందువులవి, మన ఆత్మాభిమానం ఏమైపోతుంది, మన ఆత్మ గౌరవం ఏమైపోతుంది. పొట్టకూటి కోసం ఇలాంటి ఉద్యోగాలు చెయ్యాలా, ఎడంకాలతో తన్ని యువతలకు వచ్చేయాలి కానీ అని కొంతమంది ఉపన్యాసాలు దంచేస్తూ ఉన్నారు. ఎంతలా అంటే హిందీ మీడియా కూడా, నేషనల్ మీడియా కూడా దీని గురించి మాట్లాడింది. మాట్లాడేసరికి ఇంకేమి హనుమంతుడు తోకకి నిప్పెట్టుకుని లంకకి అంటించాడు అన్నట్లు దావాలనంలో వార్త వెళ్ళింది. ఒక్క రోజులో షేర్ మార్కెట్లో వాళ్ళకి 5% నష్టం వచ్చింది. 5% అంటే వాళ్ళ భాగస్వామ్యంలో 4500 కోట్లు నష్టం వచ్చింది. పైగా ఆ ఓనరు క్షమాపణ కూడా చెప్పాడు. అది ఇప్పటిది కాదండి, ఎప్పటితో, దయచేసి క్షమించండి అని చెప్పిన తర్వాత కూడా ఈ నష్టం వచ్చింది. కానీ కొన్ని దగ్గర చూడండి, కొన్ని దగ్గర వర్క్ చేసేటప్పుడు మహిళల గురించే మాట్లాడుకుందాం. సేమ్ కలర్ శారీస్ వేసుకుంటారు, ఆర్నమెంట్స్ కూడా చాలా చిన్నగా పెట్టుకుంటారు. రిసెప్షన్ అంటే ఒక రిసెప్షనిస్ట్ గా వర్క్ చేస్తున్న వాళ్ళు చూడండి, పెద్ద నగలు అట్లా వేసుకోరు, చిన్న దుద్దులు, చిన్న బొట్టు, ఇలా చాలా చిన్న అలంకరణ ఉంటది. అది వాళ్ళ రూలు అసలు కాదండి. నేను ఇక్కడ ఒక మాట చెప్పదలుచు. ముడి వేసుకుంటారు, జడేసుకోరు, కొంతమంది ముళ్ళు పెట్టుకుంటారు. హాస్పిటల్స్ లో చూస్తాము, సిస్టర్స్ చూస్తాం కదా, సిస్టర్స్ డ్రెస్ ఉంటుంది. పైగా డ్రెస్సే కాకుండా వాళ్ళు ముడి పెట్టుకొని దానికి జాలి పెట్టుకొని పైన టోపీ పెట్టుకుంటారు. అసలు సర్జరీలోకి వెళ్ళినప్పుడు ఎందుకు ఇవంతా ఇంత చేస్తారు అంటే, డాక్టర్స్ కూడా టోపీలు పెట్టుకుంటారు. ఎందుకంటే ఇలా జుట్టు ఏదైనా ఉంది, ఆపరేషన్ చేస్తున్న పేషెంట్కి పడితే ఇది
వీళ్ళు కుట్లేసేసారనుకోండి, అది ఫారిన్ బాడీ అవుతుంది. అసలు హాస్పిటల్స్లో గొలుసులు తీసేయాల్సిందే. ఇప్పుడు ఓటీ ఆపరేషన్ థియేటర్ డ్యూటీ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఇంటి దగ్గర నుంచి మంచిగా డ్రెస్ వేసుకొని వెళ్తారు. వెళ్ళగానే హాస్పిటల్కి వెళ్ళగానే ఓటీ డ్రెస్ వేసుకోవాలి. డ్రెస్ చేంజ్ చేసుకుంటారు. చేసుకుని వాళ్ళ ఒంటి మీద ఉన్న నగలు కూడా తీసేస్తారు. మ్యాక్సిమం ఒక్క వాచ్ తప్పితే ఏమీ ఉండవు వాళ్ళకి. మొత్తం తీసి పక్కన పెడతారు. అది బంగారం అవనివ్వండి, ఏమన్నా అవనివ్వండి, వాళ్ళ లాకర్లో పెట్టేసేసి వాళ్ళు డ్యూటీ చేస్తారు. దీనిని వ్యతిరేకిస్తామా? ఎందుకు నగలు వేసుకోవద్దు అంటారు అంటే, ఇప్పుడు మన ఈ నగలు వీటితోటి బ్యాక్టీరియా ఏమన్నా వ్యాపిస్తుందేమోనని. ఇంకొక గమ్మత్ చెప్పంటారా మీకు? పిల్లలు చిన్నప్పుడు తాయెత్తులు, మొలతాళ్ళు కడతారు. మేము ఒక డాక్టర్ చూపించేవాళ్ళం మా పిల్లల్ని, విజయవాడలో పేరు గల డాక్టర్ హేమ గారని, హేమపరిమి గారని, జాబిల్లి హాస్పిటల్. ఆమె ఇవేమి ఉండటానికి వీల్లేదని చెప్పేది. నేను మా పిల్లలకి మొలతాడు కట్టలే. రీజన్ ఏంటో చెప్పమంటారా? ఆవిడ చెప్పింది, చాలామందికి చెప్పింది, వింటారు వినరు. ఇప్పుడు మనం సున్నిపిండితో స్నానం చేస్తాం పిల్లలకి. ఈ సున్నిపిండి వెళ్ళి ఏం చేస్తుంటే ఈ మొలతాడు చుట్టూ పేరుపోయి అది మురికి పట్టి దానివల్ల ఏమైనా చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పారు ఆవిడ. నేను కట్టలేదు. చాలా మంది దిష్టి కోసం కడతారు. అసలు నమ్మకాలు వేరు, ఆరోగ్యం విషయం దగ్గరికి వచ్చేసరికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు ఇదంతా మనం ఎందుకు మాట్లాడుతున్నాం? ఒక డ్రెస్ కోడ్ ఎందుకు పెట్టారు అనే దానికోసం, ఒక డిసిప్లిన్ కోసం డ్రెస్ కోడ్ అనేది పెట్టారు. దానిని చెలవలు పలవలు చేసి ఆవేశం తెచ్చేసుకుని బట్టలు చింపేసుకుని ఇష్టారీతిన మాట్లాడే వాళ్ళ వల్ల ఇవాళ లెన్స్కార్ట్ వాడికి 4,500 కోట్ల నష్టం వచ్చింది. అంటే వాడు ఈ నష్టాన్ని ఎలా పూడ్చుకుంటాడు? వివిధ కారణాల ద్వారా ఏమన్నా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారంటే పర్లేదేమో, కానీ హిందూ మత పరంగా బొట్టు పెట్టుకోకూడదు, తిలకం పెట్టుకోకూడదు అన్నారు అనుకోండి, అదైతే తప్పే కదా. ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఇప్పుడు బొట్టు పెట్టుకోనంత మాత్రాన హిందూ కాకుండా పోడు. కానీ వాళ్ళు అది ఆచారం కదండి. చాలా మంది బొట్టు లేకుండా బయటకు రారు కదా. ఇప్పుడు పెళ్ళైన వాళ్ళు అయితే నుదుటిన తిలకము లేకపోతే సింధూరము ఏదో ఒకటి పెట్టుకుంటారు. అది లేకుండా ఏమండి, నేను ఒకటి చెప్పనా? అసలు నన్ను అడిగితే సింధూరమే పెట్టుకోవాలి కదా. బొట్టు బిళ్ళలు ఎందుకు పెట్టుకుంటున్నారు మీరు? సింధూరమే పెట్టుకోవాలి. ఇప్పుడు హాస్పిటల్ డ్యూటీస్లో బొట్టు కానీ గోరింటాకులు కానీ పెట్టుకోకూడదు. అంటే బొట్టు పెట్టుకుంటారు, చిన్నది పెట్టుకుంటారు. అసలు ఇంకొకటి చెప్తా, అసలు ఎంతమంది వాళ్ళ యంగ్ పిల్లలు బొట్టు పెట్టుకుంటున్నారు చెప్పండి? మతం తీసుకున్న వాళ్ళని కాదు, మామూలు వాళ్ళు కూడా ఎంతమంది బొట్టు పెట్టుకుంటున్నారు? ఈ బొట్టు పెట్టించడానికి ఇంట్లో వాళ్ళు కూడా చెప్పడం మానేశారు. ఈ మార్పు మంచిదని నేను చెప్పట్లే. మనం ఏమంటున్నామంటే, కాలం ప్రకారం మనుషులు మారుతూ ఉంటారు. ఇప్పుడు ఆ ఆఫీస్లో ఆ రూల్ పెట్టారు. ఇప్పుడు రేపొద్దున ఈ గొడవలన్నీ మాకెందుకు? అసలు మహిళా ఉద్యోగులు వద్దు అని వాళ్ళు అనుకుందాం పోనీ. అనుకుంటే ఎవరికండి నష్టం? ఇప్పుడు పొట్టకూటి కోసం ఈ మాత్రం ఉద్యోగాలు చేయాలని ప్రగల్భాలు పలుకుతున్నారు కొంతమంది, రెచ్చగొడుతున్నారు. పొట్టకూటి కోసమే పనిచేస్తున్నారండి చాలామంది. ఈ దేశంలో 60% మంది పనిచేసేది పొట్టకూటి కోసమే. పైగా ఇది చూసి ఎయిర్ ఇండియా వాళ్ళు కూడా వాళ్ళకున్న నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇవి పాత డ్రెస్ కోడ్కి సంబంధించినవి అని చెప్పి. అంటే ఎవరిని భయపెడదామని? ఏం జరుగుతుంది అసలు ఈ దేశంలో? ఎందుకు ఈ వేషధారణకు సంబంధించి ఆ మధ్య హిజాబ్ గురించి పెద్ద గందరగోళం చేశారు కర్ణాటకలో. అసలు ఇప్పుడు ఇవాళ ఈ దేశంలో ఉన్న పరిస్థితుల్లో 1,00,000 సమస్యలు ఉన్నాయి.
1,00,000 సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్న వాళ్ళు 70% మంది సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. మీకెందుకు అసలు ఇప్పుడు ఇవన్నీ చేయడం వల్ల ఒకవేళ ఇవన్నీ అంతర్జాతీయంగా అర్థమైతే గనక కొన్ని సంస్థలు మన దేశంలోకి రాలేదనుకోండి, ఎవరికి నష్టం? ఎంతమంది ఉపాధిని కోల్పోతారు? ఇంకోటి కూడా చెప్తున్నా అండి, కొంతమంది ఇంటర్వ్యూలకు వచ్చేటప్పుడు కూడా బాగా మేకప్లు చేసుకొని పెద్ద పెద్ద నగలు వేసుకుని ఇంటర్వ్యూలకు వస్తూ ఉంటారు. అవి చాలా ఎబ్బెట్టుగా ఉంటాయి అసలు. అలాగే ఇప్పుడు కొంతమంది మహిళా మంత్రులు కూడా నేను ఎన్నో సందర్భాల్లో నేను ప్రస్తావిస్తున్నా. మరి వాళ్ళకి ఎవరన్నా చూస్తే వాళ్ళకి కోపం వస్తుందేమో నాకు తెలియదు, కానీ ఇవాళ మేకప్ లేకుండా ఒక ఉమెన్ పొలిటీషియన్ బయటికి రావట్లేదండి. నేను చూశాను కొంతమందిని, సబితా ఇంద్రారెడ్డి గారు లాంటి వాళ్ళని చూశాను నేను. ఎంత సింపుల్గా ఉంటారండి. కొంతమంది అలానే ఉన్నారు, కొంతమంది ఇలానే ఉన్నారు. ఇదివరకు ఎక్కడో ఒకళ్ళు సీతక్క గారు ఉంటారు చూడండి, సీతక్క గారు ఎంత సింపుల్గా ఉంటారు. ఎక్కడో ఎమ్మెల్యే అంటే ఎవరు నమ్మరు. ఎవరు ఎమ్మెల్యే అండి, మంత్రి, అదే మంత్రి, ఆవిడ ఎంత సింపుల్గా ఉంటారు. సరే, ఇక్కడ కొంచెం మీ వ్యక్తిగత ఇష్టాలు ఉంటాయి. మీరు ఈ వృత్తిలో మీ పోస్ట్లో భాగంగా వెళ్ళే వాటికి మీరు సింపుల్గా వెళ్ళండి. మీ వ్యక్తిగతమైన ఫంక్షన్స్ అట్లాంటి వాటికి వెళ్ళేటప్పుడు మీరు కాస్త బాగా తయారైతే కూడా అది మీ వ్యక్తిగత విషయం, ఎవరు కాదనరు. ఇప్పుడు ఒకప్పుడు డికే అరుణ్ గారు ఒక్కళ్ళే రాజకీయాల్లో చాలా అలంకరణ చేసుకుని వచ్చేవాళ్ళు. ఆ టైంలో ఇంకెవ్వరు ఉండేవాళ్ళు కాదు. రేణుకా చౌదరి గారు కూడా మంచిగా తయారవుతారు, కానీ కాస్త మేకప్ వేసుకుంటారు, కానీ పెద్దగా నగలు పెట్టుకునేవాళ్ళు కాదు. కానీ డికే అరుణ్ గారు మేకప్, నగలు అన్నీ మంచిగా చాలా ఒక లెవెల్ మెయింటైన్ చేశారు. అంతా రెడీ అయ్యేవాళ్ళు. కానీ ఇప్పుడు చూస్తుంటే ఒక 10 సంవత్సరాలుగా తేడా వచ్చిందండి. ఎమ్మెల్యేలు సైతం ఇవాళ మేకప్ లేకుండా బయటికి రావట్లేదు. మీడియాలోనూ అంతే. అందుకని ఎవరికి వాళ్ళు మనం ఏ పనిలో ఉన్నాము అనే దాన్ని బట్టి, మన వృత్తిని బట్టి మన ఆహార్యం కూడా ఉంటే చాలా బాగుంటుంది. ఉద్యోగాలకు తగ్గట్లుగా ఇప్పుడు ఎయిర్ హోస్టెస్లు ఉన్నారండి. వాళ్ళు మేము అన్ని అలంకరణలు చేసుకుంటాము అంటే అవుతుందా? అందుకని దీన్ని ఇంతటితోటి ముగించి ఇట్లాంటి పనిలేని పసలేని సమాజానికి పెద్ద ఉపయోగపడని వాదనలు చేయడం మానేసి ఏమైనా కన్స్ట్రక్టివ్గా ఉపాధి దొరికేటట్లో, ఆత్మగౌరవం పెంచుకునేటట్లో అట్లా ఏమైనా చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.